నమస్కారం. పల్లె కథలకు తిరిగి స్వాగతం. ఈరోజు మన ప్రయాణం సిసి కొత్తకోట గ్రామానికి. ఒక పల్లెటూరు అంటే కేవలం ఇల్లు, పంట పొలాలు మాత్రమే కాదు. ఆ ఊరి మనుషులు, వాళ్ళ జీవన విధానం, ఆచారాలు, పండుగలు, ఎన్నో కథలు దాగి ఉంటాయి. అలాంటి ఎన్నో విశేషాలను మీకు చూపించడానికి ఈరోజు మనం సిసి కొత్తకోట గ్రామంలోకి అడుగు పెడుతున్నాం. ఈ గ్రామంలో జరిగే బోనాలు పండగ ప్రత్యేకత ఏంటి? గ్రామంలోని పెద్దల మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈ ఊరి ప్రజల జీవితం ఎలా ఉంటుంది, ఇంకా ఈ గ్రామంలో దాగి ఉన్న ప్రత్యేకతలు ఏంటి అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మన పల్లెల్లోని కథలు, పల్లె ప్రజల జీవితాలు మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పల్లె కథల కోసం పల్లె కథల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన సిసి కొత్తకోట గ్రామంలోని బోనాలు వేడుక చూద్దాం. సిసి కొత్తకోట గ్రామంలో బోనాల పండగ సందడి మొదలైంది. బోనాల సందర్భంగా గ్రామంలోని అమ్మవారి గుడిని ఎంతో అందంగా అలంకరించారు. గుడి చుట్టూ పూలతో, తోరణాలతో అలంకరించి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేలా తీర్చిదిద్దారు. బోనాల పండగ రోజు గ్రామంలోని మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారిని తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తూ తమ కుటుంబాలను చల్లగా చూడాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు. అమ్మవారి అలంకరణ పూలు, పసుపు, కుంకుమలతో ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అమ్మవారి రూపం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ బోనాల వేడుక కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, గ్రామ ప్రజలందరికీ ఒకచోట చేర్చే ఆధ్యాత్మిక వేడుక. బోనాలు పండగ సందడి మొదలైంది. ఊరిలో ఎటు చూసినా పండగ వాతావరణమే కనిపిస్తుంది. మహిళలు తెల్లవారుజామునే సిద్ధమై బోనాలను అందంగా అలంకరించుకొని తలపై బోనం పెట్టుకొని అమ్మవారి గుడి వైపు బయలుదేరుతున్నారు. బోనం అంటే కేవలం ఒక పాత్ర కాదు, అది అమ్మవారిపై ఉన్న భక్తికి, నమ్మకానికి ప్రతీక. బోనాలని పూలతో, పసుపు, కుంకుమలతో ఎంతో అందంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించడానికి తీసుకెళ్తున్నారు. ఇక వీధిలో అడుగు పెట్టగానే డప్పులు, దరువుతో పండగ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. డప్పు శబ్దం వినిపిస్తే చాలు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ బయటకు వచ్చి ఈ ఊరేగింపును చూడటానికి ఆసక్తిగా నిలబడుతున్నారు. ఒకవైపు బోనాలతో మహిళలు, మరోవైపు డప్పు వాయిద్యాలు మధ్య పిల్లల సందడి. ఇలా మొత్తం గ్రామం ఒకటే పండుగ వేదికలా కనిపిస్తుంది. అసలు బోనాలు ఊరేగింపులో ఒక ప్రత్యేకత ఏమిటంటే
ఎవరికి వాళ్ళు ఒంటరిగా వెళ్ళరు. ఒకరు బోనం ఎత్తుకుంటే వెనుక ఇంకొకరు, ఆ వెనుక ఇంకొకరు, ఇలా ఒక్కొక్కరుగా మొదలైన ఈ ప్రయాణం చూస్తుండగానే ఒక పెద్ద పండుగ ఊరేగింపుగా మారిపోయింది. ఇక డప్పులు, ఉరుముల వాళ్ళ సంగతి చెప్పవలసిన పని లేదు. డప్పు కొట్టడం మొదలు పెడితే వాళ్లకు టైం అనే మాటే గుర్తుండదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆ సంగీతానికి తగ్గట్టుగా పండుగ వాతావరణంలోకి వెళ్ళిపోతారు. ఇలా వీధి వీధి తిరుగుతూ డప్పులు, దరువులతో, భక్తి పాటలతో బోనాలు మహిళలు ముందుకు సాగుతున్నారు. వారి అడుగులు అమ్మవారి గుడివైపు పడుతున్న కొద్దీ భక్తి మరింత పెరుగుతుంది. తలపై బోనం ఉన్న ముఖంలో మాత్రం అలసట కనిపించదు. ఎందుకంటే అది అమ్మవారిపై ఉన్న నమ్మకం. తమ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు సంతోషంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తున్నారు. ఈ పండుగలో ప్రతి ఒక్కరి నమ్మకం వేరైనా అందరి లక్ష్యం మాత్రం ఒకటే. అమ్మవారి ఆశీస్సులు తమ కుటుంబంపై ఉండాలి, తమ గ్రామం చల్లగా ఉండాలి. ఇక ఊరేగింపు మెల్లగా అమ్మవారి గుడి దగ్గరకు చేరుకుంటుంది. డప్పుల శబ్దంతో మరింత పెరిగింది. భక్తుల సందడి మరింత ఎక్కువైంది. ఇవన్నీ చూస్తుంటే పల్లె పండుగ అంటే ఇంత ప్రత్యేకమా అనిపిస్తుంది. కొత్తకోటలో బోనాల పండుగ ఇలా కేవలం ఒకరోజు జరిగే వేడికే కాదు. ఇది గ్రామ ప్రజలందరినీ ఒకచోటు చేర్చే పండుగ. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించే పండుగ. మన పల్లె సంస్కృతిని, మన నమ్మకాలను, మన అనుబంధాలను గుర్తు చేసే పండుగ. తలపై బోనాలు ఎత్తుకొని మహిళలు ఒక్కొక్కరిగా అమ్మవారి గుడివైపు అడుగులు వేస్తున్నారు. వాళ్ళతో పాటు చిన్నపిల్లలు, పెద్దలు కూడా ఈ పండగలో భాగమై అమ్మవారి దర్శనం కోసం గుడివైపు వస్తున్నారు. ఎవరి చేతిలో పూలు, ఎవరి చేతిలో బోనం, ముఖాల్లో భక్తి, మనసులో అమ్మవారిపై నమ్మకం. వీధి వీధి నుంచి ఇలా ఒక్కొక్కరుగా వస్తున్న భక్తులతో అమ్మవారి గుడి పరిసరాలు పండుగ వాతావరణంతో కలకలలాడుతున్నాయి. చిన్న పిల్లల సందడి, పెద్దల ఆశీస్సులు, మహిళల భక్తి ఇవన్నీ కలిసిపోయి కొత్తకోట బోనాల వేడుకకు మరింత అందాన్ని తీసుకొస్తున్నాయి.
బోనాలని ఎత్తుకొని అమ్మవారి గుడికి చేరుకున్న మహిళలు భక్తి శ్రద్ధలతో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ప్రదక్షిణాలు ముగించుకుని బోనాలతో వచ్చిన మహిళలు ఒక్కొక్కరుగా అమ్మవారిని దర్శించుకొని తాము తెచ్చిన బోనాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఆ క్షణంలో కనిపించే భక్తి, ఆ వాతావరణం, అమ్మవారి గుడి ముందు కనిపించే జనసందడి, ఇవన్నీ చూస్తుంటే పల్లె పండుగ అంటే ఇంత ప్రత్యేకమా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం సిసి కొత్తకోట బోనాల పండుగ సందడిని చూసాం. మరి ఈ గ్రామంలో బోనాల పండుగను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? ఈ పండుగల ఉన్న ప్రత్యేకత ఏమిటి? అమ్మవారి గురించి గ్రామ పెద్దలు ఏం చెబుతున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలు, మనకు తెలియని విషయాలు కావచ్చు. అందుకే ఈ గ్రామ పెద్దలను అడిగి కొత్తకోట బోనాల పండుగ వెనుక ఉన్న కథ ఏంటో, ఈ పండుగ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన గ్రామ పెద్దల దగ్గరే ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మీ పేరు పెద్ద? మా పేరు కృష్ణారెడ్డి. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఈరోజు 60 ఏళ్ళ నుంచి సొంత ఊరు. మీ పేరు? నా పేరు కర్ణాథ్ రెడ్డి. మీరెన్నేళ్ళ నుంచి? మేము 50 సంవత్సరాలు అయింది. సొంత ఊరు ఇది. మీ పేరు అన్న? మీరెన్నేళ్ళ నుంచి ఉంటారు? మేము 50 ఏళ్ళు అయింది ఇక్కడే. మీ పేరు పెద్ద? నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. 64 ఏళ్ళ వయసు, ఈ ఊర్లోనే పుట్టా. మా పేరు మాధవరెడ్డి. మాది 60 ఏళ్ళ నుంచి ఇక్కడే. మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. ఈ బోనాలు చేయడానికి గల కారణం? మాది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సిసి కొత్తకోట గ్రామము. ఈ గ్రామంలో ఆనవాయితీగా ప్రకారము పిల్లల నుంచి పెద్దల వరకు ఏమి జబ్బులు రాకోకుండా మనుషులకు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. మా ఊర్లో దేవస్థానంలో అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇక్కడ పెద్దమ్మ స్వామి ఉంది, అక్కడ పోతులయ్య స్వామి ఉన్నాడు, అక్కడ ధూమమ్మ స్వామి అనేది మా గ్రామంలో దేవతలు. ఏ కార్యం వచ్చినా ఆ దేవతలకు బాణాలు మోస్తూ ఉంటాం. ఈ బాణాలు మోస్తే ఊరికి శాంతి కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో, పంట పొలాలు పండుతాయనే ఉద్దేశంతో మేము గ్రామంలో ఈ కార్యక్రమాలు చేస్తుంటాం. మామూలుగా ఊర్లో బోనాలు ఎన్నేళ్ల నుంచి జరుపుతున్నారు? ఇక్కడ పెద్దల కాలం నుంచి జరుపుతున్నాం. ఆ ఆనవాయితీ ప్రకారమే మేము కూడా అదే ఆనవాయితీ ప్రకారం మేము నడుచుకుంటున్నాం. మన గ్రామంలో జరిగే బోనాల పండుగకి పక్క గ్రామంలో జరిగే బోనాల పండుగకి ఏమైనా తేడా ఉంటుంది కదా? తేడా ఏముండదు. ఒక్కొక్క ఊరు పద్ధతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ ఊరు పద్ధతి ప్రకారం నడుచుకుంటూ పోతుంటాం. పెద్దలు ఆ రోజు ఎట్లుండదో అదే ప్రకారం నడుచుకుంటూ పోతుంటాం. పెద్దలు ఎట్లా చెప్పింటే ఆ ప్రకారం నడుచుకుంటాం. ఊర్లో బోనాల పండుగే కాకుండా ఇంకా ఏమన్నా పండుగలు జరుపుకుంటారు పెద్ద? మామూలుగా గవర్నమెంట్ ప్రకారం ఏ పండుగలు ఉండవు, ఏ పండుగను వదిలిపెట్టకుండా గ్రామానికి ఎన్ని పనులు ఉన్నా, రైతాంగానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా పండుగలు మాత్రం ప్రతి పండుగ జరుపుకుంటాం ఈ ఊర్లో.
ఏ పండుగ ఇంకా బాగా జరుగుతుంది? దర్పణం శ్రీరామ జరుగుతుంది, ఉగాది జరుగుతుంది, దసరా జరుగుతుంది, విఘ్నేశ్వర వినాయక చవితి జరుగుతుంది, పీర్ల పండుగ జరుగుతుంది. ఇలాంటి ఎన్ని పండుగలు ఉన్నాయి అన్ని కూడా ఆనవాయితీ ప్రకారం జరుపుకుంటాం. అన్ని మంచిగా జరుపుకుంటాం. ఏం అట్లాంటి ఏ సమస్య ఉండదు. మేము గ్రామానికి బాగుండాలని ఉద్దేశంతోనే దేవతలను కొలిసేది. పంట పొలాలు బాగుండాలి రైతులు కానీ ఉద్దేశంతోనే మేము ఈ గ్రామ దేవతలను కొలిసేది. బాల్యంలో ఉన్నప్పుడు ఊరికి ఇప్పుడు ఊరికి ఏమైనా తేడా ఉందా పెద్ద? అప్పటికి ఇప్పుడు తేడా అంటే అప్పటికి నాగరికత లేదు, పెద్దల్లో కాలంలో నాగరికత లేదు. ఇప్పుడు ముందు పోయే కొద్దీ నాగరికత టెక్నాలజీ పెరిగినప్పటికీ మామూలుగా కొన్ని టెక్నాలజీ ప్రకారం కొన్ని అలవాట్లు మారుతా ఉంటాయి. ఆ ప్రకారంగానే ఇంటి ముందంతా బోధకొట్టాలు కొండలు బోధ తీసుకొచ్చుకొని కొట్టాలు తీసుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం సాయం చేస్తున్నారు. మామూలు ప్రజలు ఉన్నోళ్ళు చేత ఉన్నోళ్ళు ఇల్లు కట్టుకుంటా కొత్తగా ఇంప్రూవ్మెంట్ కు ముందుకున్నారు. అంటే ఊరైతే ఇంప్రూవ్ అవుతుంది. బోనం ఎవరెత్తుకుంటారు, దానికి ఏమన్నా ప్రత్యేకత ఉండాలి? ప్రత్యేకత ఏమో కాదు, ఒక్కొక్క గ్రామంలో ఒక ముందు నుంచి ఆచార ప్రకారము పెద్దలు అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రకారంగా ఆ ఇంటి ద్వారా బాణము ముందు గుడి చుట్టూ ముందు పోతా ఉంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత గ్రామంలో అన్ని కూడా కార్యక్రమాలు చేసుకుంటాం. ఒకరు ముందు ఆనవాయితీ ప్రకారమే, అంతేగాని నేను పెద్ద నువ్వు చిన్న అనేది తేడా ఏం లేదు, అంతా సరి సమానమే. కాకపోతే ఆ ప్రకారము ముందు ప్రకారము ఆ జ్యోతి ముందు పోతా ఉంటుంది. ఆ పద్ధతి బాగొట్టుకోం. ఈ పండుగలో ఏమైనా యువకులకి స్త్రీలకి ఏమైనా ప్రత్యేక పాత్ర ఉంటుంది? ప్రత్యేకత అంటే ఏమి లేదు, గ్రామంలో ఒక కుటుంబం మాత్రం గ్రామం అంతా కలుసుకొని ఈ కార్యక్రమం చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇంటి నుంచి అందరూ కూడా హాజరయ్యి పిల్ల పెద్ద అంతా దేవుని ఒక భక్తితో వచ్చి ఇక్కడ దేవుని ఆశీర్వాదాలు తీసుకొని రెండుకి వాళ్ళు వెళ్ళిపోతారు. బోనాలు ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి గల కారణం పెద్ద? బోనాలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం కారణం అంటే ఈ గ్రామంలో కొన్ని ఏదైనా ఇంట్లో సమస్యలు ఉన్నా, లేకపోతే పిల్లలకి ఏదైనా ఆరోగ్యం సరి లేకున్నా అలాంటప్పుడు వచ్చి దేవునికి వచ్చి ముక్కుంటారన్నమాట. కార్యక్రమం స్వామి నీ కార్యక్రమం నీకు ముక్కుంటాను, నాకు ఈ కోరికలు నెరవేర్చు, నీకు వచ్చి మళ్ళా చిన్న జ్యోతులు మస్తామని ముక్కుంటారన్నమాట. మామూలు ఆరోగ్యాన్ని బట్టి మా గ్రామాన్ని బాగా చూడి, మేము పంట పొలాలు బాగా చూడి, మేమంతా చల్లగా ఉండేదారు చూడు చెప్పి గ్రామ దేవతకు ముక్కుంటాం అన్నమాట. ఎవరో కోరిక కావాలి వాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. గ్రామ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధతో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రత్యేక రోజుల్లో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహిస్తారు. గ్రామంలో ఆధ్యాత్మికను భక్తి భావాలను పెంచుతున్న ఈ ఆంజనేయ స్వామి ఆలయం గ్రామానికి మరో ప్రత్యేకమైన ప్రదర్శనగా నిలుస్తుంది.
మరో ముఖ్యమైన ఆలయం పోతలయ్య స్వామి ఆలయం. గ్రామ ప్రజలు ఎంతో నమ్మకంతో పోతలయ్య స్వామిని కొలుస్తూ ఉంటారు. తమ కుటుంబాలు, గ్రామం సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్థిస్తారు. బోనాల పండుగ సందడి నుంచి గ్రామంలోని దేవాలయాల వరకు ఈ ఊరి ప్రత్యేకతలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాం. మరి ఇలాంటి పల్లెలు దాగి ఉన్న కథలను తెలుసుకోవాలంటే పల్లె కథలు ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో అందమైన పల్లె కథతో మరో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.